హాయ్ ఫ్రెండ్స్, నేను ఈ బ్లౌజ్కి ఒక సింపుల్ డిజైను కుడుతున్నాను. ముందుగా మనము ఇక్కడ చాక్ పీస్తో గీసుకోవాలి. ఇక్కడ సెంటర్లో కార్నర్ దగ్గర మూలలకి చాక్ పీస్తో గీసుకొని ఇంకా మేము క్లాత్ పైపింగ్ మాదిరి క్లాత్ కుట్టినలే అలాగా ఇంకా కుట్టుకొని వేసుకోవాలి. చాక్ పీస్తో గీసుకుంటే మనకి ఈజీగా వస్తుంది. ఈ ఎండలు అయితే చాలా ఎక్కువ ఉన్నాయి. ఎండ వేడి చాలా అయింది. ఇంకా ఎంత వేడి ఎండ ఉన్నా కానీ మనము కస్టమర్లకు టయానికి అందియాలి కదా. నిన్నటి వరకు పండగ బ్లౌజులు ఉన్నాయి. ఇంకా ఇప్పుడు పండగ అయిపోతానే ఇంకా మళ్ళా మ్యారేజ్ వేరే వాళ్ళ పెళ్ళి బట్టలు ఉన్నాయి ఇంకా కుట్టేటి బ్లౌజులు. ఇంకా రేపటి నుంచి కుట్టాలి అవి కూడా. ఈ బ్లౌజ్ అయితే ఇంకా ఇలా చాక్ పీస్ గీసుకున్న తర్వాత ఇంకా మేము పైపింగ్ మాదిరి కుట్టినటి థ్రెడ్స్ ఇలా కుట్టుకుంటూ వెళ్ళాలి. నేను ఇంకా ఇవి అంచు వచ్చేసి హ్యాండ్స్కు ఒక అంచు వచ్చేసి బ్యాక్ సైడ్ నడుముకు వేసాను అంచు బ్లౌజ్ది. మామూలుగా ఇలాంటి డిజైన్ వచ్చేసి సింపుల్గా చాలా బాగుంటుంది. ఈ మోడల్ సింపుల్గా అంత దీనిపైన మళ్ళా లేస్ వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. కానీ తను లేస్ వద్దు అనింది, అందుకని నేను ఇలాగే కుడుతున్నాను. నెక్కుకి మెడపీస్ వేసాను. మెడపీస్ వేసి 2 కుట్లు అయితే వేసాను, పైన కుట్లు మెడకి. తర్వాత ఈ థ్రెడ్స్ అయితే వేస్తున్నాను. అంతేనండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చివరికి బ్లౌజ్ అయితే ఇలా వచ్చింది చూడండి, సింపుల్గా బాగుంటుంది. ఇలా ఇటు సైడ్ 2 అటు సైడ్ 2 అయితే సెంటర్లో పూసలు వేసుకోవచ్చు. అంతేనండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.